అంటే అన్ని రంగాల్లో కూడా అది అభివృద్ధి రంగమైన సంక్షేమమైన పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి కాబట్టి. దువ్వాడ శ్రీనివాస్పై జనసేన ఎమ్మెల్యే సుందర్పు విజయ్ కుమార్ మండిపడ్డారు. త్వరలోనే టెక్కలికి టీచర్లను పంపించి మాట తీరు మార్చుకునే వరకు దువ్వాడకు శిక్షణ ఇప్పిస్తామని ఎద్దేవా చేశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎన్నికల్లో 10% సీట్లు సాధిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే విషయం జగన్కు తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. ప్రతిపక్ష హోదా అనేది ఒకరిస్తే వచ్చేది కాదని ప్రజలివ్వాలని అన్నారు. పైరేం అవ్వలేదు, దేని మీద పైరు అవ్వాలి? దువ్వాడ శ్రీనివాస్ మీద మేము పైరు అవ్వడం ఏంటి? నేను అంటుంది ఏంటంటే, నువ్వు ఏదో మాట్లాడావు, ఆ పరిస్థితులు కరెక్ట్ కాదు. దువ్వాడ 2019-24 మధ్యలో ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే అక్కడ చట్టాన్ని పూర్తిగా ఇది చేశారు కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా నువ్వు చేతులు పెట్టి వేళ్ళు పెట్టి నోరు ఎలా పడితే అలాగా నోటికి డయేరియా వచ్చినట్టు ఇష్టానుసారంగా మీకు మాట్లాడితే మిమ్మల్ని చూసి ఇంకొకరు ఎవరైనా నేర్చుకుంటే అనవసరంగా మీకు ఎలాగా చట్టం మీద నమ్మకం లేదు. ఎప్పుడు చట్టం మీద నమ్మకం వస్తుంది? చట్టం అనేది మీరు చేసే తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో అది ఆటోమేటిక్గా అది అప్లై అయిన రోజున డెఫినెట్గా మీకు చట్టం మీద నమ్మకం కుదురుతుంది. చట్టం ఆ పని చేసుకుంటుంది. అతనికన్నా నాకైనా చట్టం తన పని తను చేసుకుంటుంది. ఆ రోజు చట్టం మీద డెఫినెట్గా భయం భక్తి అనేది అందరికీ ఉండాల్సిందే డెమోక్రటిక్ కంట్రీలో. ఓకే, అది అలాగే జరుగుతుంది. కానీ మనోడిని చూసి ఇంకొకటి ఎవడన్నా అనవసరంగా ఇది మనం మాట్లాడి వచ్చేమో అని మాట్లాడడానికి ట్రై చేస్తారేమో అని నేను మాట్లాడాను అంతే. ఎలాగా కొంచెం ట్రైనింగ్ తీసుకోవాలి. అతగాడు ట్రైనింగ్ తీసుకుంటాడు. అదే ఎలిమెంటరీ స్కూల్స్ తెరుస్తున్నాం మన టెక్కల్లో. అక్కడ ఉంటున్నాడు, పలాసలో ఉంటున్నాడు, టెక్కల్లో ఉంటున్నాడు. కొంచెం టీచర్లని పంపిస్తాం. మొహమాటండి. ప్రతిపక్ష హోదా ఎవడికి ఇలా ఇచ్చేది కాదు. అది దానికి సిస్టమ్ ఉంది. 10% రావాలి. 10% అంటే ఓట్లు కాదు, 10% అంటే సీట్లు. 10% సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారు. కానీ ఎవరికి ఇస్తారు? సెకండ్ హైయెస్ట్ వాళ్ళకి ఇస్తారు. సెకండ్ హైయెస్ట్ ఎవరున్నారు? జనసేన. మీరు ఇంకా సెకండ్ మాలో సగం కూడా లేరు. మీరు అప్పుడు అన్నారు కదా, ఒక్క సీటు కూడా రాలేని వాళ్ళు అన్నారు. మాలో సగం కూడా రాలేదండి. ఎలా ఇస్తారు? ఈవెన్ మీరు కాదు, 100 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెసే 2014-19లో దేశంలో ప్రతిపక్ష హోదా కోసం మరి ఫైట్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్తే, రే మీరు 100 సంవత్సరాలు పరిపాలించిన చిన్నపిల్లల్లో ఇదేంట్రా మా దగ్గర తీసుకొచ్చారని కొట్టిపాడేశారు. మరి అది చూసాను, అది తెలీదా జగన్మోహన్ రెడ్డికి? తెలిసినా ఇలాంటి పిల్లబచ్చేగాళ్ళ కోసం మాట్లాడారు. ఫ్యూచర్ ఎలాగుండదు.